హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కాస్ కిచెన్. ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఫూల్ మఖానా చికెన్ మసాలా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయినా ఈ ఫూల్ మఖానా చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక 1 kg చికెన్ని తీసుకొని బాగా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి. నేను వెనిగర్తో క్లీన్ చేసుకుంటాను. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న వాటర్ అంతా వంపేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2-3 స్పూన్స్ కారం వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ 50 గ్రామ్స్ వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేయడం వలన గ్రేవీ థిక్నెస్ కూడా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం పట్టేంత వరకు ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ ఆయిల్ని వేడెక్కిన తర్వాత చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని అందులో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో వేసుకోవడమే. ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కొంచెం ఓపిక చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెరైటీ అయిన చికెన్ మసాలా రెడీ అవుతుంది. స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే అందరికీ కూడా నచ్చుతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 మినిట్స్ ఉడికించాక చూడండి, గ్రేవీ అంతా పైకి ఊరింది కదా, చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేసింది. తర్వాత మనం పక్కన ఫూల్ మఖానాని ఒక 1/2 kg తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చాలా పౌడర్ చేసుకోవాలి. ఈ ఫూల్ మఖానా బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెరని కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ ఫైబర్ని కూడా కలిగి ఉంటుంది ఈ ఫూల్ మఖానా. సరే అండి, మరి చికెన్ ఉడికేసింది. చూడండి, వాటర్ అంతా పైకి ఊరింది కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు రెబ్బలను అన్నిటినీ వేసుకొని కొద్దిగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫూల్ మఖానా పౌడర్ని కూడా తీసుకొని యాడ్ చేసుకొని వాటర్ కావాలనుకున్న వారు వాటర్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ యాడ్ చేయలేదండి. తర్వాత ఒక 5 మినిట్స్ ముందు దించే ముందు 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫూల్ మఖానా చికెన్ మసాలా రెడీ అండి. మర్చిపోయానండి, నిమ్మకాయ కూడా పైనుంచి ఇలా స్క్వీజ్ చేసుకుంటే సి విటమిన్ కూడా పుష్కలంగా అందుతుంది. మరి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కమెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. మరో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.